ఇదిగో వీళ్ళు అలా నాలుకేసి రాయద్దు, ఫ్లోర్ అరిగిపోద్ది. ఛీ, మీకు సరసం అంటేనే తెలీదు. నువ్వు పెద్ద అప్సరసం అని సరసాలాడతారు. అప్సరసని కాకపోయినా నేను అమ్మాయినే కదా. చీర కట్టావు కాబట్టి అమ్మాయి అనుకోవాలి. ఏమంటున్నారు? ఏం లేదులే. ఏమైందండి? కాలు మీద పడి కాలు లాగేస్తాయేమోనని. నేనెందుకు లాగుతానండి? మీరు నా భర్త. శోభనం రోజు భార్య భర్త కాలకి దండం పెట్టాలి అంటారు కదా. ఓహో, పతివ్రతల రూట్లోకి వెళ్ళావా? ఇదిగోండి, పాలు తీసుకోండి. ఏంటి తీసుకోరా? తాగరా? అందరినీ పిలవమంటారా? ఎందుకు పిలుస్తావు? పాలు తాగనని చెప్పానా? అయితే తాగుతారా? నీలాంటి దాన్ని చేసుకున్న తర్వాత విషం తాగడానికన్నా భయం ఉండదు, పాలు తాగడానికి ఏముంటుంది? ఇటు అయ్యో, పాలన్నీ నేల పాలైపోయి. పల్లవి, ఏమైందమ్మా? గ్లాస్ కింద పడి పాలు నేల పాలైపోయి బామ్మగారు. అదేంటి అలా ఎలా పగిలిపోయింది? నా మనోడు అప్పుడు ఏమైనా కిచకిచలాడా ఏంటి? ఆంటీ, మత్తు మందు కలిపిన పాలు నేలపాలైపోయాయంట. సరే, ఒక్క నిమిషం, నేను తీసుకొస్తా. పల్లవి, అమ్మ పల్లవి, ఆంటీ, మామూలు పాలు లోపలికి వెళ్ళాయి. మామూలుగా శోభనం జరిగిపోతుందా? నువ్వు ఉండవే. అసలే ప్లాన్ అంతా ఫ్లాప్ అయి నేను నడుస్తుంటే మళ్ళీ నువ్వు ఇంకో టెన్షన్ పెడతావు. అయ్యో, ఇప్పుడు లోపల ఏం జరుగుతుందో ఏంటో. ఏంటలా చూస్తున్నారు? మళ్ళీ గ్లాస్ తీసుకున్నట్టే తీసుకుని కింద పడేద్దామనా? అదేం కుదరదు. నేనే పట్టిస్తాను, తాగండి. ఏం అవసరం లేదు. అవసరం లేదంటే కుదరదు. దీన్ని శోభనం గదిలో పాలు తాగించడం అంటారా? నాకు తెలిసి భూమి మీద ఏ ఇల్లాలు మొగుడి కింద ప్రేమగా పాలు తాగించుండదే. మరి పాలు తాగడం అయిపోయింది. మరి నెక్స్ట్ కార్యక్రమం ఏంటి? బయటికి పోతే తలుపేసుకోవడమే. ఏంటి? అదే ఏం లేదులే. ఏదైనా సరదాగా మాట్లాడొచ్చు కదా. సిగ్గున్న వాళ్ళతో అయితే మాట్లాడొచ్చు, సిగ్గులేని వాళ్ళతో ఏం మాట్లాడాలి? ఏంటి అలా చూస్తున్నావు? నీకు సిగ్గులేదు కదా?
ఎన్నిసార్లు చీ అన్నా సిగ్గు రాదు కదా. మనిషి అనేవాళ్ళు ఎవరికైనా ఒక్కసారి చెప్తే అర్థం అవుతుంది. నువ్వంటే నాకు ఇష్టం లేదని 1,00,000 సార్లు చెప్పాను. అయినా నీకు అర్థం కావట్లేదంటే నేను నిన్నేమనాలో నాకు అర్థం కావట్లేదు. అదేంటండి అలా అంటున్నారు? అదేంటండి అలా అంటున్నారా? ఈ మాట నేను ఏమన్నా ఫస్ట్ టైం చెప్తున్నానా? నువ్వంటే నాకు ఇష్టం లేదని తాళి కట్టి ఇప్పుడు శోభనం గదిలోకి వచ్చిన తర్వాత ఫస్ట్ టైం చెప్తున్నానా? లేదే. నేనంటే ఇష్టం అన్నావు, ప్రేమించానన్నావు, పెళ్లి చేసుకుంటానని శపథం చేసావు. అనుకున్న సాధించి ఇప్పుడు పెళ్లి చేసుకున్నావు. ఇది ప్రేమ అంటారా? ఇది వన్ సైడ్ లవ్ అవుతుంది కానీ ప్రేమ ఎందుకు అవుతుంది? ప్రేమ అంటే మనం ఇష్టపడమే కాదు, మనం ఇష్టపడిన వాళ్ళు కూడా మనల్ని ఇష్టపడాలి. కానీ ఇక్కడ అది లేదు. సో మనిద్దరి మధ్య ఉన్నది ప్రేమ కాదు. నా చేతులతో నీ మెడలో తాళి కట్టించుకున్నావు కాబట్టి భార్య అనే హక్కు నీకు వచ్చి ఉండొచ్చు. కానీ ఇక్కడ స్థానం అయితే నీకెప్పటికీ రాదు, లేదు. ఇంతకంటే నిన్ను చీ అని ఎలా అనాలో నాకు అర్థం కావట్లేదు. బోనతో కాంపిటీషన్కి వచ్చిన అమ్మాయి ఇంకా బాగా పాడింది. అయితే ఆ అమ్మాయి పాడిన పాట మీరు విన్నారా? వినుంటే గనక అక్కడే అమ్మాయిని పట్టుకొని ఆ పట్టుకుని అప్రిషియేట్ చేసేవాణ్ణి. మీరేమన్నా ఎన్నన్నా మీరంటే నాకు ఇష్టం. నేను మిమ్మల్ని మార్చుకుంటాను. అది జన్మలో జరగదు. ఏయ్, ఏంటి బెడ్ ఎక్కేవేంటి? లేకపోతే బయటికి వెళ్ళమంటారా? వెళ్ళమంటే చెప్పండి, వెళ్తాను. అప్పుడు అందరూ అడుగుతారు ఎందుకు బయటికి వచ్చేసావంటే మీ మనవడు ఇలా అన్నాడు అని చెప్తాను. అప్పుడు వాళ్ళందరూ వచ్చి ఏం చెప్పాలో చెప్తారు. సర్లే వెళ్తాను. ఏ ఆగు. అది సరే, నువ్వు బెడ్ మీద పడుకుంటే నేనెక్కడ పడుకోవాలి? నేను బెడ్ మీద పడుకుని మీరు ఏదో ఒక మూల పడుకుంటే ఏం బాగుంటుంది? నేను ఇక్కడ పడుకుంటాను, మీరు అటు పక్కన పడుకోండి. అంటే ఇద్దరు ఒకే బెడ్ మీద? ఏ నిగ్రహం లేదా? నువ్వు అలాంటి పెద్ద పెద్ద డైలాగులు వాడుకో, వినే జనాలు చచ్చిపోతారు. పడకా.